హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెస్టర్న్ విజన్. ఈరోజు అయితే నేను మీకోసం మహీంద్రా థార్ రాక్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి AX7L టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ 4x4 ఆటోమేటిక్. ఈరోజు మనం దీన్ని కంప్లీట్ వాకరౌండ్ చూద్దాము. దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీంట్లో వేరియంట్స్ ఏంటి అండ్ దీంట్లో ప్రైజింగ్ ఎంత, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మహీంద్రా బ్యాడ్జింగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి 360 డిగ్రీ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పియానో బ్లాక్తో పెద్ద గ్రిల్ వస్తుంది అనమాట. కొంచెం కిందికి వస్తే హ్యూజ్ బంపర్ అండ్ హెడ్ లైట్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రొజెక్టర్ LED ఇచ్చేసారు. ఇది వచ్చేసి డే టైమ్ రన్నింగ్ లైట్ అనమాట, DRLs. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ సెటప్ అయితే ఉంది. కొంచెం కిందికి వస్తే LED ఫాగ్ లైట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దాని పక్కనే మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి. మీరు దీన్ని బూట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రెస్ చేస్తే సరిపోదు. ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసాక అప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్టాండ్ ఇస్తారు. సో ఇది వచ్చేసి 2.2 లీటర్ ఎంహాక్ ఇంజిన్ అయితే వస్తుంది మనకి. 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజిన్ ఇదైతే 4 సిలిండర్. సో ఇక్కడ కొంచెము సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ అయితే వాడారు. మనకి మాక్సిమం పవర్ వచ్చేసి 172 bhp అండ్ 370 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత దీని అయితే మళ్ళీ పెట్టేసేయాలన్నమాట. కింద అప్రోచ్ యాంగిల్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండర్ బాడీ కవర్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ సైడ్ క్లాడింగ్ మీద కూడా ఇండికేటర్ అయితే ప్లేస్ చేశారు. అండ్ కొంచెం కిందికి వస్తే దీనికి హ్యూజ్ టైర్స్ అయితే ఉంటాయి. దీని ప్రొఫైల్ వచ్చేసి 225/60R19 అయితే ఉంటుంది. సో హ్యూజ్ టైర్స్ అన్నమాట. లెంత్ విషయానికి వచ్చేసరికి మనకి 4428 mm అయితే ఉంది. ఓల్డ్ థార్తో పోలిస్తే ఇప్పుడు మనకైతే లెంత్ కొంచెం పెరిగింది. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ యాంటీనా వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాషర్ వస్తుంది, 2 వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ వైపర్ బ్లేడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏడాస్ అనమాట, ఏడాస్ అయితే ఇచ్చారు దీనికి. సో దానికి సంబంధించిన కెమెరా అయితే ఇక్కడ ఉంటుంది. సో మొత్తానికి థార్ రూపురేఖలే మార్చేశారు. ఇది వచ్చేసి ఆటో ఫోల్డ్ ORVM ఇది. అండ్ దీనికి మనకి 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇలా ఉంటుంది మనకి థార్ రాక్స్. సో ఫ్రంట్ అయితే నార్మల్ గానే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడైతే రిక్వెస్ట్ సెన్సార్ ఏం రాదు ప్యాసింజర్ సైడ్. అదే రేర్ డోర్ ఓపెన్ చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. రేర్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేద్దాము. వెనకాల నుంచి కార్ అయితే ఇలా ఉంటుంది. సో వెనకాల కూడా మనకి స్టెప్ని ఇస్తారు, 255/60R19. ఇక్కడ మనకి ఈ కెమెరా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ స్పేర్ వీల్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి దాని తర్వాత మీకు స్క్రూస్ కనపడతాయి. మీరు డిక్కీ యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని తీయాలి. ఫస్ట్ ఇది తీసి దాని తర్వాత దీన్ని పైకి అనాలన్నమాట. సో ఇట్లా ఇది ఓపెన్ ఉంటుంది. సో డిక్కీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లోపల నుంచి కూడా ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఒక టూల్ కిట్ సెటప్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఏం లేవు, ఇక్కడైతే టూల్ కిట్ సెటప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సబూఫర్ ప్లేసింగ్ అయితే ఇచ్చారు వెనకాల, హర్మన్ కార్డోస్ది. 12V సాకెట్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ హుక్స్ ఉన్నాయి. సో రేర్ నుంచి అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేయాలి అండ్ దెన్ ఇది క్లోజ్ చేయాలి. దీని బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి 447 లీటర్స్ అయితే ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి మనకి LED టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ హాలోజన్ బ్రేక్ లైట్, హాలోజన్ రివర్స్ గేర్ అయితే వస్తుంది. ఇక్కడ రిఫ్లెక్టర్. అట్లా కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఇది ఓవరాల్గా
మనకి రేర్ ప్రొఫైల్. ఇప్పుడు సెకండ్ రో చెక్ చేద్దాం. మనము సెకండ్ రోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. డోర్ మనకి 90 degreesలో ఓపెన్ అవుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు, లెదర్ రేట్. అండ్ ఇక్కడ కంప్లీట్ వైట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం పియానో టచ్ ఇచ్చారు అండ్ క్రోమ్ ఫినిష్. ఇక్కడ మనకి హార్మన్ స్పీకర్స్ అయితే ఇన్సర్ట్ చేశారు, బట్ బాటిల్ హోల్డర్కి నో ప్లేస్. ఇక్కడ మనము జస్ట్ మొబైల్ హోల్డర్ అట్లా పెట్టుకోవచ్చు అంతే. సో లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, ఎందుకంటే ఇది చాలా హైట్ ఉంటుంది. గ్రాబ్ హ్యాండిల్ పట్టుకొని ఓకే, ఏదో లారీ ఎక్కినట్టే ఉంది. సో ఫైనలీ వీఆర్ ఇన్ ద సెకండ్ రో ఆఫ్ మహీంద్రా థార్ రాక్స్. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ లెగ్ రూమ్. లెగ్ రూమ్ చూసుకుంటే కనుక మనకి చాలా అయితే ఉంది, ఆరాంగా కూర్చోవచ్చు అనమాట. సి, అండ్ ఇక్కడ హంప్ కూడా ఏమీ లేదు, ఫ్లాట్ అనమాట. సో హంప్ ఏం లేదు, ఆరాంగా 3 members కూర్చొని ట్రావెల్ చేయొచ్చు లాంగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి విత్ క్రోమ్ ఇన్సర్ట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే టైప్ సి ఉంది అండ్ మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ ఇచ్చారు. రేర్ సీట్ విషయానికి వచ్చేసరికి థై సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంది. చూస్తున్నారు కదా, థై సపోర్ట్ అయితే చాలా బాగుంది. 3 members లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి లెదర్ అయితే విత్ వైట్ కలర్ ఇచ్చారు, దీనికైతే త్వరగా మాసిపోతుంది. సో ఇదొక్కటి మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పర్ఫోరేటెడ్ ఉంది. ఇది వచ్చేసి ఐసోఫిక్స్ కూడా ఇచ్చారు మనకి సేఫ్టీ పరంగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 హెడ్ రెస్ట్ అయితే వచ్చేస్తాయి, అడ్జస్టబుల్. ఇవి 2. సెంటర్ వచ్చేసి మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది విత్ కప్ హోల్డర్స్, విచ్ ఇస్ రియలీ నైస్. చూడ్డానికి అయితే చాలా ప్రీమియం ఉంది. పాత థార్కి కొత్త థార్కి అసలు పోలికే లేదు. ఇది వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ అయితే వస్తుంది. అండ్ వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు, అక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ విండో ఉంది కదా మనకి, ఇది ఒక్కటే రోల్ అవుతుంది, ఇది రోల్ అవ్వదు. సో ఇదొక్కటి మొత్తం రోల్ అయ్యేలాగా ఇచ్చింటే చాలా బాగుండేది. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. సో ఇక్కడ సీట్ వెనకాల అయితే మనకి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మొబైల్స్ పెట్టుకోవచ్చు. అండ్ స్టే విత్ ద ప్యాసింజర్ సైడ్ ఆల్సో వెల్. ఓకే, సో ఓవరాల్గా ఇది సెకండ్ రో. సెకండ్ రోలో మనకి ఇంకా ఏంటంటే ఎల్ఈడి రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చారు, గ్రాబ్ హ్యాండిల్స్ వస్తాయి, హుక్ వస్తుంది. సేమ్ ఇన్ ద అదర్ సైడ్ యాజ్ వెల్. రేర్ నుంచి మనకి డాష్ బోర్డ్ లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట, రియలీ నైస్. ఇప్పుడు ఫ్రంట్ రో చెక్అవుట్ చేద్దాము. సో ఫ్రంట్ రో వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. సో ఫ్రంట్ రోలో కూడా మనకి all 4 పవర్ విండోస్, ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనకి ట్విటర్స్ ప్లేస్మెంట్ ఉంటుంది, బాగుంది. ఇక్కడ హార్మన్ బాటిల్ హోల్డర్ అయితే చాలా చిన్నగా ఉంది, అదొక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేయగానే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. డ్రైవర్ వచ్చేసి మనకి 90 degrees ఓపెన్ అవ్వదు, ఆల్మోస్ట్ 80 degrees అనుకోండి. ఓకే, సో లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పుడైతే ఫ్రంట్ రోకి వచ్చేసాను. ఫ్రంట్ రోలో మనం కూర్చోగానే మనకి మహీంద్రా లోగో అయితే కనిపిస్తుంది ఇక్కడ స్టీరింగ్ మీద. అండ్ లెదర్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తారు, చాలా బాగుంది. ఫ్లాట్ బాటమ్ ఉంటుంది దీనికి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్, అడాస్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మనకి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆటోమేటిక్ వైపర్స్ ఉంటాయి దీనికి, ఆ కంట్రోల్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ ఉంటాయి, చాలా క్లాసిక్ ఉన్నాయి ఏసీ వెంట్స్ కూడా. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి 10.25 inches ఉంటుంది. అండ్ కొంచెం కిందికి వస్తే ఏసీ వెంట్స్ ఉంటాయి మనకి. అట్లా ఇంకా కాస్త కిందికి వస్తే మనకి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ అయితే వస్తాయి. సో మనం ఫ్యాన్, మనకి కావాల్సిన టెంపరేచర్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
దీది 4x4 కాబట్టి దీనికి ఎక్స్ట్రా లివర్ అయితే ఉంటుంది మనకి 4x4 యూస్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్ కంట్రోల్స్, మనకి 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మనకి డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి. సో ఆ కంట్రోల్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సీట్స్ కూడా మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ USB Type-C అండ్ USB సాకెట్ రెండు ఇచ్చారు. మనకి సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే వస్తుంది అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ ఉంటుంది. మనకి ఆమ్రెస్ట్ కింద కొంచెం మనకి స్పేస్ అయితే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు, కొంచెమే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి అడ్జస్టబుల్ అనమాట, ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు మన కన్వీనియన్స్ని బట్టి. అండ్ ఇక్కడ మనము ప్యాసింజర్ పట్టుకోవడానికి అయితే ఒక స్టాండ్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అనమాట, లెదరేట్ ఇచ్చారు మంచి ఫీల్ కోసం అని చెప్పేసి. ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ ఉంటుంది. ఇది కోల్డ్ అనమాట, కూలింగ్ అవుతుంది మనకి, కోల్డ్ గ్లవ్ బాక్స్. ఇది స్పేస్ కూడా కొంచెమే ఉంటుంది, ఎక్కువైతే ఉండదు, డీసెంట్గా ఉంటుంది అంతే. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కో ప్యాసింజర్కి, డ్రైవర్ సీట్ మాత్రమే ఎలక్ట్రానిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ IRVMs అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి సన్ రూఫ్ కంట్రోల్స్, LED రీడింగ్ ల్యాంప్స్, ఇట్లా ఈ కంట్రోల్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇది LED రీడింగ్ ల్యాంప్స్, ఇవి బాగానే ఉన్నాయి లైటింగ్ అయితే మాత్రం. ఇది వచ్చేసి సన్ రూఫ్ది అనమాట, సన్ రూఫ్ బటన్, అది చూపిస్తాను మీకు కాసేపట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ విత్ LED అయితే ఇచ్చారు. బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు సైడ్లు మనకి విత్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా దీనికి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కంట్రోల్స్ ఉంటాయన్నమాట, లైక్ పార్కింగ్ సెన్సార్, ఇది వచ్చేసి ట్రాక్షన్, ఇది వచ్చేసి మనకి హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో స్టార్ట్ స్టాప్, ఇట్లా చాలా ఉంటాయి ట్రాక్షన్ది. సో ఇది హెడ్లైట్ లెవెలర్, ఇట్లా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాము. దీనికి పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దాము. సో గ్రాఫిక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు వచ్చేసి డ్రైవర్ ఇన్ఫో ఉంటుంది, ఫ్యూయల్ ఇన్ఫో ఉంటుంది, వెహికల్ ఇన్ఫో ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, డ్రైవర్ అసిస్ట్, డిస్ప్లే సెట్టింగ్స్, ఇట్లా అలర్ట్స్ కానీ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ADAS కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 10.25 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే వస్తుంది. ఇది ఇందులో మనకి హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది విత్ 8 స్పీకర్స్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 360 డిగ్రీ వ్యూ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా 360 డిగ్రీ వ్యూ ఉంటుంది అనమాట. స్క్రీన్ టచ్ రెస్పాన్స్ అయితే నాకు అంత అనిపించలేదు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఏ కెమెరా చూసుకోవాలి, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది రియర్ పైనుంచి. సో ఇట్లా ముందర లేదు 3D చూసుకోవాలి, 3D వ్యూ చూసుకోవాలంటే ఇది క్లిక్ చేసి మనకి ఓవరాల్గా 3D అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది 360 డిగ్రీ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి రివర్స్ కెమెరా, వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట, మనకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మన మహీంద్రా థార్లో ఫ్రంట్ రో. మొత్తానికి అయితే చాలా అప్గ్రేడ్స్ చేశారు. పాత థార్కి కొత్త థార్కి అయితే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో మొత్తం లగ్జరీ లోడ్ చేశారనమాట. దీంట్లో మనకి ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ గ్లోబల్ ఎన్కాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది దీనికి. సన్ రూఫ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఈ కర్టన్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి వెనక్కి వెళ్ళడానికి, ఇది వచ్చేసి ముందర రావడానికి చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ముందర రావడానికి. మామూలుగా అయితే ఇది మొత్తం వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, బట్ ఇది బ్యాటరీ లేదేమో.
ఇందులో మనకి కింద వచ్చేసి ambient లైటింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది చూస్తున్నారు, లైట్ ఆల్రెడీ పడుతుంది నా మీద. 2 సైడ్స్ వస్తుంది. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. దీని ప్రైజింగ్ విషయానికి వస్తే 12.99 lakh నుంచి స్టార్ట్ అయ్యి 22.49 lakh దాకా అయితే వెళ్తుంది టాప్ ఎండ్. స్క్రీన్ మీద మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విజన్.